నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. గులాబీ అధినేత కేసీఆర్కు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు చేసిన జోగినపల్లి సంతోష్ జాడ ఎక్కడా అంటూ గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. కేసీఆర్ ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు జోగినపల్లి వెన్నంటి ఉండేవారు. కేసీఆర్ నిద్రపోతేనే సంతోష్ ఇంటికి వెళ్ళేది. తెలంగాణలో అధికారంలో ఉన్నన్ని నాళ్ళు సంతోష్ ఇదే పేరు అటు గులాబీ శ్రేణులతో పాటు పలువురు ఉన్నతాధికారులు జపం చేసేవారు. ఇప్పుడు జోగినపల్లి పేరు జపించుదామంటే జాడ లేకుండా పోయిండు. వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ఎక్కడో ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే పెద్దనాన్న కేసీఆర్ సంబరపడిపోతారు. కానీ ఇటు పార్టీలో కనబడతలేరు. వ్యాపారం చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. చివరకు పెద్దనాన్న ఇంటి వద్ద అప్పుడప్పుడు కనబడుతున్నాడా అంటే అసలే లేదు. ఇప్పుడు జోగినపల్లి సంతోష్ మొక్కలు పట్టుకొని బీజేపీ రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని గులాబీ శ్రేణులు ఒకటే గుసగుస. ఇది తెలిసిన కొందరు గులాబీ శ్రేణులు ఇదేం వ్యవహారం అంటున్నారు. కాంగ్రెస్ను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉండలేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక్కడ పార్టీలో అందుబాటులో ఉండకుండా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పార్టీలో అనుమానాలు తలెత్తుతున్నాయి. లిక్కర్ పాలసీ వ్యవహారాలను కేసీఆర్కు అందించలేదని, ఆమె అరెస్టుకు కూడా కొంత జోగినపల్లి కారకుడే అనే ఆరోపణలు సైతం వ్యక్తమయ్యాయి. కవిత అరెస్ట్ అయినప్పుడు, ఆ తర్వాత బెయిల్పై విడుదలైనప్పుడు మినహా కవితను పరామర్శించడానికి మధ్యలో ఢిల్లీకి జోగినపల్లి వెళ్ళలేదు. గులాబీ శ్రేణులు తెలంగాణలో కాంగ్రెస్ను బీజేపీని ఎదుర్కొంటున్నారు. ఆయనేమో అస్సాం, ఒడిశాలో మొక్కలు నాటుతున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ నేతల్లో పెద్ద టాక్ అయ్యింది. తెలంగాణలో పార్టీని పట్టించుకోకుండా బీజేపీ పాలిత ప్రాంతాల్లో జోగినపల్లి ఎందుకు మొక్కలు నాటుతున్నారు అనేది పార్టీలో పెద్ద ఫజిల్ అయ్యింది. కాషాయం కండువా కప్పుకోవడానికి నేరుగా వెళితే బీజేపీ పెద్దలు దూరం పెడతారు. అందుకనే సంతోష్ రావు మొక్కలు నాటి కాషాయం నేతలను సంతోష పెడుతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.